ఇప్పుడు మనం క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అనేది ఎట్లా, ఇది ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో కానీ సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాం, రిసోర్సెస్ని డిప్లాయ్ చేస్తున్నాం. సో ఆ డిప్లాయ్ చేసిన రిసోర్సెస్ని సెక్యూర్ చేయడమే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అనమాట. లైక్ అర్థమవుతుంది కదా. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ సపోర్టింగ్ సిస్టమ్స్లో కానీ సపోర్టింగ్ సిస్టమ్స్లో అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్లో మనము కొన్ని రిసోర్సెస్ని డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన రిసోర్సెస్ని సెక్యూర్ చేయడమే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అనమాట. ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అట్లీస్ట్ 7 బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే మనం ఇప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అది డిప్లాయ్ చేసిన రిసోర్సెస్కి సెక్యూరిటీ ఇస్తున్నావు నువ్వు, దాన్నే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అంటున్నావు. సో సెక్యూరిటీ అనే పార్ట్ తీసేసి ఇప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో మాట్లాడుకున్నాం. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 7 బేసిక్ కాంపోనెంట్స్తోని మేడ్ అయిందన్నమాట, తయారైంది. ఆ 7 కాంపోనెంట్స్ ఏవి, అకౌంట్లు, సర్వర్స్, స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ అట్లా ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ అని కలిపితే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అన్ని డైనమిక్ అనమాట. అంటే డైనమిక్ అంటే చాలా తక్కువసేపు ఉంటాయి. ఆ లోపల ఉన్న రిసోర్సెస్ ఏవైతే క్రియేట్ అవ్వడం, టర్మినేట్ అవ్వడం చాలాసార్లు అవుతుంది. మెనీ టైమ్స్ పర్ డేలో చాలాసార్లు రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి, టర్మినేట్ అవుతున్నాయి. చాలా షార్ట్ టైంలో అవి లీవ్ అవుతున్నాయి, బతుకుతున్నాయి. సో ఈ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి డైనమిక్ అని మనం చెప్పచ్చు. సో ఈ 8 బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయో చెప్పిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అలా అట్లీస్ట్ 7 కాంపోనెంట్స్ ఉంటాయి. అకౌంట్, సర్వర్, స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ అలా. సో ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నిటిని మనం సెక్యూర్ చేస్తే ఆటోమేటిక్గా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెక్యూర్ చేసినట్టే కదా. సో ఆ 7 కాంపోనెంట్స్ ఏంటి మాట్లాడుకున్నాం. ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క 7 కాంపోనెంట్స్ మాట్లాడుకున్నాం. వాటిని ఎలా సెక్యూర్ చేయాలని చూద్దాం. ఆ 7 కాంపోనెంట్స్ని నువ్వు సెక్యూర్ చేస్తే ఆటోమేటిక్గా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ చేసినట్టే. సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అకౌంట్స్, దాని గురించి మాట్లాడుకొని దాన్ని ఎట్లా సెక్యూర్ చేయాలని మాట్లాడుకున్నాం. అకౌంట్స్ అంటే ఇప్పుడు క్లౌడ్ అనగానే దాంట్లో ఏముంటాయి, అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో అందరూ అకౌంట్స్ ఉంటాయి, నీ అకౌంట్, నా అకౌంట్, అట్లా అందరూ అకౌంట్స్ ఉంటాయి. సేమ్ క్లౌడ్లో కూడా వాడేటోడు ఏదైతే ఒక అకౌంట్ ఉంటుంది కదా, వాడిని అంటే ట్రాక్ చేయొచ్చు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు డాష్ బోర్డ్ పట్టుకెళ్ళి ఒకడు పక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ అకౌంట్స్ దాన్ని అకౌంట్స్ అంటారు. ఇవి లైక్ స్పెషల్ కీస్ అనమాట. దీంట్లోనే మనము ఆ క్లౌడ్ సిస్టమ్స్ని యాక్సెస్ చేస్తాం ఈ అకౌంట్స్తోని. సో దీనివల్ల వచ్చే రిస్క్ ఏంటంటే హ్యాకర్స్ వీటిని స్టీల్ చేసినాకో, మన అకౌంట్ని స్టీల్ చేసినాకో, వాళ్ళు సెన్సిటివ్ డేటాని కానీ నెట్వర్క్స్, ఒకవేళ పెద్ద రోల్ బేస్డ్ కంపెనీలో మేనేజర్ అకౌంట్ వాడు స్టీల్ చేసిండు. సో సెన్సిటివ్ డేటాని, నెట్వర్క్స్ని వాడు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాడు. అకౌంట్ ఉంటే ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాడు అట్లా అనమాట. ఎగ్జాంపుల్ అంటే హ్యాకర్ యూజింగ్ ఏ స్టోర్ ఒక అడ్మిన్ అకౌంట్ చెప్పినా కదా, ఇప్పుడు మేనేజర్ అకౌంట్ తీసుకున్నాడు, లేకపోతే కూడా అడ్మిన్ అకౌంట్ తీసుకొని ఆ కంపెనీ ఫైల్స్ అన్నీ యాక్సెస్ చేస్తున్నాడు హ్యాకర్, అట్లా అనమాట. దీనికి వచ్చే రిస్క్. మళ్ళీ దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలంటే ఐడెంటిటీ అయినా యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు, IAM. దీనిపైన సపరేట్ టాపిక్ కూడా వస్తుంది సెకండ్ చాప్టర్లో, ఓకేనా. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. IAM అంటే మనము స్ట్రిక్ట్ యాక్సెస్ రూల్స్ ఇస్తున్నాం. ఎవరెవరు లాగిన్ అవుతున్నాం వాళ్ళని కరెక్ట్, ఎవరు పడితే వాడికి యాక్సెస్ ఇస్తలేం, రూల్ బేస్డ్ యాక్సెస్ ఇస్తాం. ఇచ్చిన వాడిని కూడా మనం ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఆ అకౌంట్స్ అన్నింటి మానిటర్ చేస్తాం టూల్స్ వాడి. ఎందుకు మానిటర్ చేస్తున్నాం అంటే సస్పిషియస్ యాక్టివిటీస్ అంటే అప్పుడప్పుడు డిటెక్ట్ చేయొచ్చు. లాగిన్స్ వాడు కరెక్ట్ టైంలో అవుతాడు, వాడు ఎప్పుడు సస్పిషియస్ టైంలో అయినప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏం చేయొచ్చు అంటే అన్సెక్యూర్డ్ అకౌంట్స్ని ఈ కాన్ఫిగరేషన్ టూల్స్తో ఆటోమేటిక్గా ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి సర్వర్స్ వచ్చేసరికి క్లౌడ్ సర్వర్స్. ఇప్పుడు అమెజాన్ EC2 ఉంటుంది, అమెజాన్ అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్ ల్యాబ్ చేసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది అమెజాన్ EC2 అంటే. సో ఇది ఒక ఫిజికల్ హార్డ్వేర్. ఏం చేస్తుంది, క్లౌడ్ సర్వర్స్ రన్ ఆన్ ఫిజికల్ హార్డ్వేర్ ఇన్ డేటా సెంటర్. సో ఈ క్లౌడ్ సర్వర్స్ ఎక్కడ రన్ అవుతున్నాయి, ఫిజికల్ హార్డ్వేర్ పైన రన్ అవుతున్నాయి, అది ఇక్కడ డేటా సెంటర్స్లో. సో దీంతో సర్వర్స్తో వచ్చే రిస్క్ ఏంటంటే, సో ఈ అన్సెక్యూర్ సర్వర్స్ వల్ల ఈ హ్యాకర్స్ అనేవి యాక్ట్ చేయొచ్చు పబ్లిక్ నెట్వర్క్స్ని, వీక్ ప్రోటోకాల్స్ని. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ సర్వర్ ఒకవేళ అవుట్డేటెడ్ FTP అనే ప్రోటోకాల్ ఉంటుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వాటి సర్వర్ ఒకవేళ అవుట్డేటెడ్ అంటే పాత FTP ప్రోటోకాల్ వాడితే
హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు ఆ సర్వర్ని, అట్లా అనమాట. మళ్ళీ దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలంటే లిమిట్ కనెక్షన్స్ పెట్టాలి. ఒకవేళ మీకు కనిపించకపోతే నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంటుంది, ఆడ చూడండి. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు సర్వర్స్ని ఎట్లా సెక్యూర్ చేయాలి. మళ్ళీ లిమిటెడ్ కనెక్షన్స్ ఇవ్వాలి, ఓన్లీ నీడెడ్ నెట్వర్క్స్ ఇవ్వాలి, నీడెడ్ ఐపీ అడ్రసెస్కి. డేటాబేసెస్ సర్వర్స్ ఓన్లీ టాక్స్ ఇన్ టు ఈస్ యాప్. డేటాబేస్ సర్వర్ ఓన్లీ టాక్స్ టు ఈస్ యాప్. ఏదే కనెక్షన్స్ ఉంటే కొన్ని నీడెడ్ నెట్వర్క్స్ ఇస్తే సరిపోతుంది ఆ సర్వర్ని. ఆల్ కమ్యూనికేషన్స్ని ఎన్క్రిప్ట్ చేసి పెట్టాలి, కీస్తోనే మనం వాటిని డిక్రిప్ట్ చేయగలట్టు. లైక్ HTTP, CCP, SFTP అని. నాట్ టెల్నెట్, FTP వాడకుండా ఇవి వాడాలి. ఇవి వాడితే ఎన్క్రిప్ట్ చేస్తుంది కమ్యూనికేషన్, ఈ ప్రోటోకాల్స్ వాడితే. ఇంకా SSH కీ అని ఉంటుంది, ఈ కీ వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్స్. దీనివల్ల బ్రూట్ ఫోర్స్ ఉంటుంది, కోడింగ్లో మీరు బ్రూట్ ఫోర్స్ అని ఉంటుంది. అంటే టైం కాంప్లెక్సిటీ ఎంత తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా ఉన్నట్టు కోడ్. అంతకుముందు ఏం చేస్తాడు, ఫస్ట్ ఎవరైనా బ్రూట్ ఫోర్స్ రాస్తాడు, అంటే దాని టైం ఎఫిషియన్సీ ఏమి ఉండదు. సేమ్ హ్యాకర్స్ కూడా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తారు ఫస్ట్. సో నువ్వు ఒకవేళ పాస్వర్డ్స్ బదులు SSH కీస్ వాడినాకు ఆ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఏవైతే ఉంటాయో, సైబర్ అటాక్స్, సైబర్ క్రిమినల్స్ కూడా ఇట్లా ఇప్పుడు మనం కోడింగ్లో బ్రూట్ ఫోర్స్ ఎట్లా వాడుతున్నామో ఆ అటాకర్స్ కూడా బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తాడు. ఆ అటాక్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు పాస్వర్డ్ బదులు SSH కీ ఉండదు, ఎందుకంటే ఇది చాలా యూనిక్గా ఉంటుంది, ఆ కీ నీ దగ్గరనే ఉంటుంది కాబట్టి. సో దీనివల్ల మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకా ఇట్లా వాడాలన్నమాట, ఈ కీస్ వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్. దీనివల్ల బ్రూట్ ఫోర్స్ అటాక్స్ని కాపాడొచ్చు అని రాయాలి. ఇది ఒక సెక్యూర్, ఇట్లా సెక్యూర్ చేయొచ్చు మనం సర్వర్స్ని. ఇంకోటి మినిమల్ పర్మిషన్స్ ఇవ్వాలి యూజర్స్కి అనే రోల్ బేస్డ్. దీనివల్ల రూట్ యాక్సెస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా హైపర్వైజర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. దీని ద్వారా వర్చువల్ మిషన్స్ అనేవి రన్ అవుతాయి. ఇది లైక్ మేనేజర్ అనమాట, ఇట్లా మల్టిపుల్ మినీ కంప్యూటర్స్ని హ్యాండిల్ చేయడం. సో హైపర్ జాకింగ్ అని ఉంటుంది అనమాట, హైపర్ జాకింగ్ అటాక్ ఉంటుంది. అండ్ హైపర్ జాకింగ్ అంటే ఏంటంటే హైపర్వైజర్ పైన జరిగే అటాక్ని హైపర్ జాకింగ్ అంటారు. దీని హైపర్వైజర్ని అటాక్ చేసినాం అనుకో లోపల, ఎందుకంటే ఈ చెప్పిన హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ పైన అన్ని వర్చువల్ మిషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. సో వాడు ఈ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేస్తే లోపల ఉన్న వర్చువల్ మిషన్స్ అన్నీ ఆటోమేటిక్గా హ్యాక్ అయిపోతాయి. సో దీన్ని సెక్యూర్ చేయాలి మనం. సో ఏం చేస్తాడు అటాకర్, VMware అని ఉంటుంది, టు కంట్రోల్ ఆల్ ద వర్చువల్ మిషన్. సో దీన్ని టార్గెట్ చేస్తాడు, VMware అనేది హైపర్వైజర్. దాన్ని టార్గెట్ చేసి దాన్ని హ్యాక్ చేసినా అనుకో, దాని లోపల ఉన్న వర్చువల్ మిషన్స్ అన్నీ ఆ సర్వర్ లోపల కంట్రోల్ చేసుకోవచ్చు వాడు. దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలంటే మంచి హైపర్వైజర్ని మిషన్స్ని హార్డెన్ చేయాలి, అంటే ప్యాచ్, పబ్లిక్ నెట్వర్క్స్ నుంచి ఐసోలేట్ చేయాలి, ఫిజికల్గా సెక్యూరిటీ ఇవ్వాలి, ఎవరు పడితే వాడికి యూజెస్ ఇవ్వద్దు, లిమిటెడ్ యూజర్ యాక్సెస్ ఇవ్వాలి హైపర్వైజర్స్కి, లీస్ట్ ప్రివిలేజ్ రూల్స్ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడప్పుడు మనం హైపర్వైజర్ పర్మిషన్స్, యాక్సెస్ని మానిటర్ చేసి సెక్యూర్ చేయాలి, షేర్డ్ క్యాచెస్ నెట్వర్క్స్. కొత్త హైపర్వైజర్లు ఉంటే డెవలప్మెంట్లో ప్రొడక్షన్కి వచ్చే ముందు దాన్ని ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఇంకా స్టోరేజ్ అనేది ఇంకో కాంపోనెంట్. క్లౌడ్ స్టోరేజెస్ లైక్ ఏంటంటే ఇప్పుడు జాయింట్ ఫిల్లింగ్ క్యాబినెట్, స్కేలబుల్ అండ్ వర్చువల్. ఒక పెద్ద క్లౌడ్ స్టోరేజ్ అంటే ఎట్లా, ఎంతైనా వర్చువలైజర్, స్కేలబుల్ అనమాట. క్లౌడ్ స్టోరేజ్ అని ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లిమిట్ ఏమి ఉండదు, స్కేలబుల్. సో దీనివల్ల రిస్క్ ఏంటంటే ఎవరు పడితే వాడు అన్ఆథరైజ్గా యాక్సెస్ చేస్తున్నాడు. సో ఒక్కొక్కసారి నేను అన్బ్లర్ ఫొటోస్ ఉంటాయి, అవి అనుకోకుండా ఫోటోలు తీస్తాను, అంటే నాకు తెలియకుండా ఫోటో దిగిపోతుంది, బ్లర్ ఫొటోస్ ఉంటాయి. సో ఇవన్నీ నేను డిలీట్ చేయకుండా అంటే పడేస్తాను. ఇవి ఏమైందంటే డేటా లీక్ అవుతుంది. సో ఓల్డ్ అన్యూస్డ్ డేటా స్నాప్షాట్స్ లెఫ్ట్ ఇన్ స్టోరేజ్ కుడ్ బి ల్యాక్డ్. ఏవి ఉంటాయో అవి హ్యాక్ చేస్తారనమాట. మళ్ళీ వీటిని ఎట్లా సెక్యూర్ చేయాలి. సో మ్యాప్ హూ ఆర్ వాట్ యాక్సెస్ స్టోరేజెస్ అండ్ బ్లాక్ అన్నెసెసరీ యూజర్స్ని బ్లాక్ చేయాలి. డేటాని క్లాసిఫై చేయాలి, సెన్సిటివ్ డేటాని. లైక్ ఆటోమేటిక్ టూల్స్ ఉంటాయి, ఆటోమేటిక్ టూల్స్ వాడి ఆ సెన్సిటివ్ డేటాని ఐసోలేట్ చేసి క్లాసిఫై చేసి దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ స్టోరేజ్ లోపల. ఇంకా అన్యూస్డ్ డేటా అవసరం లేని తీసేసినాక మనం రిస్క్ని తగ్గించవచ్చు. ఇంకా IAMని వాడతాం, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. దీనివల్ల స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉంటాయి, ఎవరు పడితే వాడు యాక్సెస్ చేయలేడు. డాటాలు రాసిన ప్రివెన్షన్ చేయొచ్చు, టూల్స్ వాడి ఆ సస్పిషియస్ ట్రాన్స్ఫర్స్ని ఆపచ్చు. ఇంకా డేటాబేసెస్ అనేది ఇంకో కాంపోనెంట్. క్లౌడ్ డేటాబేసెస్ ఏం చేస్తాయి, సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసుకుంటాయి. ఇవి ఆఫ్టెన్ ఏం చేస్తాయంటే రిస్క్ అని ఎక్స్పోజ్ చేస్తాయి. రిస్క్ ఈస్ ఇఫ్ డేటాబేస్ సెన్సిటివ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే,
ఇప్పుడు దీనివల్ల వచ్చే రిస్క్ ఏంటిది, పబ్లిక్ ఎక్స్పోజర్ వల్ల వీక్ పర్మిషన్స్ ఉన్నాకో దీనివల్ల డేటా బ్రైచెస్ అవుతుంది. డేటా బ్రైచెస్ అంటే డేటా లీక్ అవుతుంది, డేటా లాస్ అవుతుంది. పబ్లిక్ ఫేసింగ్ డేటాబేస్ లీకింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ డ్యూ టు పూర్ సెట్టింగ్స్ పెట్టుకున్నాడు వాడు కస్టమర్. దానివల్ల డేటా అనేది లీక్ అవుతుంది, అంటే స్ప్రెడ్ వెళ్ళకుండా డేటా లీక్ అయ్యింది, హ్యాకర్ యాక్ట్ చేసిండు. దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలి మళ్ళీ డేటాబేసెస్ని. డేటాబేస్ ఇన్స్టెన్సెస్ ఏవి ఉంటాయో వాటిని సెక్యూర్ కాన్ఫిగరేషన్ చేసి అప్డేట్ చేయాలా, సర్వీసెస్ని మేనేజ్ చేయాలా, స్ట్రిక్ట్ సెక్యూరిటీ పాలసీస్ని విత్ కాంప్లైన్స్ అని ఉంటాయి. ఇప్పుడు GDPR రూల్స్ ఉంటాయి, వాటితోని స్ట్రిక్ట్ పాలసీస్ తీసుకురావాలి, వాడాలి. డేటాబేసెస్ ఐసోలేట్ చేయాలి, పబ్లిక్ నెట్వర్క్స్లో నుంచి డేటాబేసెస్ని ఐసోలేట్ చేయాలి. ఎవరు లిమిట్ పర్మిషన్స్ ఇవ్వాలి, మినిమల్ యూజర్స్ ఇవ్వాలి యాప్స్కి. డేటాబేసెస్ అందరికి యూజర్స్ ఇచ్చేసి అన్ని యాప్స్కి ఇచ్చేస్తే మళ్ళీ కాదు హ్యాక్. ఇక సెక్యూర్ అడ్మిన్ డివైజెస్ కనెక్టివిటీ టు, సో ఏవైతే అడ్మిన్ ఉంటారో వాడికే కనెక్టివిటీ ఇవ్వాలి డేటాబేసెస్కి. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ కాంపోనెంట్ ఏంటిది, క్లౌడ్ నెట్వర్క్స్ ఏం చేస్తాయి, రిసోర్సెస్ని కనెక్ట్ చేస్తాయి. లైక్ ఇప్పుడు రోడ్ ఏం చేస్తుంది, ఈ బిల్డింగ్కి ఈ రోడే కదా అన్ని బిల్డింగ్స్ని అన్నింటిని కనెక్ట్ చేసేది. సో రోడ్స్లోకి చేస్తాయి నెట్వర్క్స్ అనేది. ఈ నెట్వర్క్స్ వల్లనే రిసోర్సెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. దీంట్లో వచ్చే రిస్క్ ఏంటంటే, ఒక ఓపెన్ నెట్వర్క్స్ ఉన్నాకో, మిస్కాన్ఫిగరేషన్ ఉన్నాకో, దీనివల్ల హ్యాకర్స్ ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇది ఒకవేళ ఓపెన్ పోర్ట్ ఉన్నాకో నెట్వర్క్లో, హ్యాకర్ ఛాన్స్ తీసుకొని క్లౌడ్ నెట్వర్క్ని అటాక్ చేస్తాడు. దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలి మరి, సెక్యూరిటీ గ్రూప్స్ వాడాలి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, అలో చేయడానికి, డిలీట్ చేయడానికి రూల్స్ని. ఇంకా అప్లై నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఉంటుంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ పైన అప్లై చేయాలి. ఇంకా ఫైర్ వాల్స్ని పెట్టినాకో వాడు అటాకర్ యాడ్ చేసినా కూడా ఆపోతాయి ఈ ఫైర్ వాల్స్. దాన్ని ఫైర్ వాల్స్ యాక్సెస్ సర్వీస్ అని అంటారు. వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్లో వైరసెస్ అటాక్స్ రాకుండా ఆపుతుంది వెబ్ అప్లికేషన్స్, దాన్ని వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ అంటారు. ఇది ఏమైనా మిస్లీషియస్ ట్రాఫిక్ వచ్చినాకో నేను ఆపుతాయి అనమాట ఈ ఫైర్ వాల్స్. ఇక క్లౌడ్ సెక్యూరిటీ పోస్టర్ మేనేజ్మెంట్ CSPM, దీనివల్ల ఏమైనా వల్నరబిలిటీ సెట్టింగ్స్ ఉంటే వాటి ఫిక్స్ అయిపోతాయి. ఇవన్నీ సెక్యూర్ చేస్తే మనం వాడితే మనం నెట్వర్క్ని సెక్యూర్ చేయొచ్చు. ఇక లాస్ట్ కాంపోనెంట్ కుబర్నెట్స్. ఈ కుబర్నెట్స్ అనేది కంటైనర్స్ని మేనేజ్ చేస్తాయి అనమాట. కంటైనర్స్ అంటే మినీ యాప్స్, క్లౌడ్లో కూడా ఉన్న మినీ యాప్స్ని కంటైనర్స్ అంటారు. ఆ కంటైనర్స్ మేనేజ్ చేసేది కుబర్నెట్స్. సో వీక్ కోడ్ వల్ల కంటైనర్స్ ఆర్ క్లస్టర్ కాన్ఫిగరేషన్ వల్ల ఎక్స్ప్లోయిట్ అవుతాయి, లోపల ఉన్న డేటా ఎక్స్ప్లాయిటెడ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక మిస్లీనియస్ కంటైనర్ ఇమేజ్ ఉంది, అది దానివల్ల మాల్వేర్ అని స్ప్రెడర్ అవుతుంది క్లస్టర్ లోపల. ఆ ఎగ్జాంపుల్. దీన్ని ఎట్లా సెక్యూర్ చేయాలంటే, కంటైనర్స్ని స్కాన్ చేయాలి, కోడ్ అండ్ ఇమేజెస్ ఏమైనా వల్నరబిలిటీస్కి రిస్క్ ఛాన్సెస్ ఉన్నాయని చెక్ చేసి స్కాన్ చేస్తూ ఉండాలి కంటైనర్ కోడ్ని. కంటైనర్స్కి సెక్యూరిటీ ఇవ్వాలి ఎట్ రన్ టైం విత్ బెస్ట్ ప్రాక్టీసెస్. వీలైనంత వరకు కంటైనర్కి సెక్యూరిటీ ఇవ్వాలి రన్ టైంలో. ఇంకా కుబర్నెట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, మాస్టర్ నోట్స్ ఉంటాయి, క్లస్టర్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇంకా క్లౌడ్ని ప్రొవైడెడ్ టూల్స్ని వాడి అయితే సెక్యూర్ అండర్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయో VPS అని, వాటికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకు మరి ఇదంతా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే మ్యాటర్ అవసరమా మరి, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అవసరమైన ఇంతసేపు మాట్లాడుకోండి అంటే అవసరమే. ఎందుకంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అయితే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని సెక్యూర్ చేయడం వల్ల ఏం చేస్తుంది, డేటాని యాప్స్ని అయితే బిజినెసెస్ ఉన్నాయో వీటిని అన్నిటినీ అటాక్స్ నుంచి, లీక్స్ నుంచి, డౌన్ టైం నుంచి అన్నిటినీ నుంచి కాపాడబడతాం మనం డేటాని. సో ఈచ్ కాంపోనెంట్ అకౌంట్ కానీ సర్వర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, నెట్వర్క్, డేటాబేస్, స్టోరేజ్. సో ఇవన్నీ పొటెన్షియల్ ఎంట్రీ అనమాట. ఈ 7 కాంపోనెంట్స్ అనేది మెయిన్గా ఎంట్రీ పాయింట్ లెక్క హ్యాకర్స్కి. ఇవి వాడు హ్యాక్ చేస్తాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, లోపల ఉన్న డేటాని, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఉన్న రిసోర్సెస్ని, డేటాని. సో ఎట్లా అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ అనేది మనం ఇంట్లో నుంచి బయట పోయేటప్పుడు ఏం చేస్తాం, డోర్లు అన్నీ క్లోజ్ చేసేసి బయట లాక్ వేస్తాం, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి వెళ్తాం. సేమ్ ఇట్లా అనమాట. ఈ అన్ని 7 కాంపోనెంట్స్ అన్ని విండోస్, డోర్స్లకి అన్నిటినీ సెక్యూర్ చేస్తే ఆటోమేటిక్గా ఇల్లు అనేది దొంగల నుంచి, హ్యాకర్స్ నుంచి కాపాడబడుతుంది. అట్లా అనమాట.